పరిస్థితులు ఆయన అనుంగ్యులు ఆయన కుడి ఎడమైనటువంటి ముఖ్యంగా ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాలెస్ యలహంక ప్యాలెస్ కావచ్చు లేదంటే ఇటు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు ఒక ప్రకంపనలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదో చేయాలి మరి ఖచ్చితంగా ఇది నా మెడకు చుట్టుకునే ప్రయత్నం పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేపథ్యంలో నేను మళ్ళీ చెప్పుకునే అవకాశం ఉంటుందో లేదో మరి ఎలా ఉంటుందో పరిస్థితి మరి నన్ను కనుక అదుపులోకి తీసుకుంటారో ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టేద్దామని డిసైడ్ చేసుకొని ఇందాకే మాట్లాడుతున్నారు, ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది అందుకు. సో దాంట్లో చాలా అంశాలు కూడా చెప్తా ఉన్నారు. వచ్చి రాగానే మరి లిక్కర్ గురించి మాట్లాడితే బాగుండదు కదా. సో ఈ 5 సంవత్సరాలు గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అప్పులు చేశారు, ఏ విధంగా ఆస్తులు సంపాదించారు, ఏ విధంగా అంటే రాష్ట్రానికి ఏం చేశాం ఏం మంచి చేశాం అనేది చెప్పుకునే ప్రయత్నం చేసే పరిస్థితి. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఈ సంవత్సరంలో అని ఏదో హడావిడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే స్టార్టింగ్లో వెంటనే మరి లిక్కర్ గురించి ఎత్తుకుంటే బాగుండదు కదా. ఈ నేపథ్యంలో స్టార్టింగ్లో కొంచెం గతంలో మేము ఇంత అప్పు చేశాము, సో ఈ సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంత అప్పు చేస్తూ ఉన్నారు, సో పూర్తిగా దోచుకుంటున్నారు, దాని నుంచి ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత అమరావతిలో కూడా ఏదో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు, మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు వీటి పరిస్థితి ఏంటి, అవన్నీ బూడిదలో పెంచిన పన్నీరే కదా డబ్బంతా అని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు? గతంలోనే చెప్పారు అదంతా కూడా టెంపరీ అని. అంటే దాన్ని పడగొట్టడమో విడగొట్టడమో కాదు, అవి వేరే వాటికి వాడుకునే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా బిల్డింగ్లు కూడా వేరే ఇతరత్ర కార్యాలయాలకు కావచ్చు వాటికి వాడుకోవచ్చు అని గతంలోనే చెప్పారు. అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చెప్పారు. ఇప్పుడు తాత్కాలికము అనంటే ఇప్పటి మందం ఈ మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్లే ఇవి, ఇందులో మనం ఈ కార్యక్రమాలు చేసుకుందాము, ఏ అసెంబ్లీ కావచ్చు సెక్రటరియట్ కావచ్చు ఇవన్నీ కూడా హైకోర్టు భవనం కావచ్చు, ఆ తర్వాత మనం ఐకానిక్ బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత దాంట్లో షిఫ్ట్ అయిపోయి దీన్ని వేరే వాటికి వాడచ్చు అని. సో ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏంటి ఈ ప్రెస్ మీట్లో? సో హడావిడి అంటే అదంతా కూడా వృధా, ఆ డబ్బంతా వేస్ట్ అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు నమ్మట్లేదు, చాలామంది కూడా వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. కామెంట్స్ కూడా ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా, గతంలోనే చెప్పారు కదా దీనికి సంబంధించి అనేది. సో ఇదంతా ఒకవైపు ఒకసారి అప్పులు ఆస్తుల గురించి మాట్లాడారు ఇందులోనే, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ అమరావతిలో రోడ్లకు సంబంధించి కూడా చాలా అక్రమాలు జరిగిపోతున్నాయి, చాలా దోచేస్తున్నారని చెప్పి హడావిడి చేస్తూ ఉన్నారు. క్లియర్గా కూడా గతంలో కూడా దీనికి సంబంధించి చాలా చక్కగా వివరించింది కూటమి ప్రభుత్వం. అంటే ఎన్హెచ్ ఏదైతే నేషనల్ హైవే వాళ్ళు నిర్మిస్తున్న దానికి దాదాపుగా 14 కోట్లు అవుతోంది, మరి దీనికి 30-40 కోట్లు ఎందుకు అవుతోంది కిలోమీటర్కి అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. ఈ 30 కోట్లు పైచీలకు ఎందుకు అని అంటే ఒక కిలోమీటర్కి దాంట్లో పక్కన ఉన్నటువంటి ఫుట్పాత్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు లేదంటే పక్కన అన్నిటితో కలిపి చెప్పినటువంటి అమౌంట్ అది. సో దాన్ని చాలా క్లియర్గా కూడా చెప్పారు. కానీ నేషనల్ హైవే అవన్నీ వేయదు. నేషనల్ హైవే 14 కోట్లు అంటే 14 కోట్లు రోడ్ వేయడమే, ఆ చుట్టుపక్కల ఉన్న వాటికి అదనంగా వేరే ఉంటుంది. మళ్ళీ ఆ డ్రైనేజీకి సంబంధించి కావచ్చు సుందరీకరణ కావచ్చు రోడ్ల పక్కన ఇరుపక్కల అవన్నీ కూడా వేరే, అవన్నీ వాళ్ళు చూపించలేదు. ఇక్కడ క్లియర్గా ఇవన్నీ కలిపి డ్రైనేజీ కావచ్చు వాటర్కు సీవరేజ్ అన్నిటికీ కలిపి ఇంత అవుతుందని చెప్పారు. దాన్ని కూడా వక్రీకరిస్తూ ఈ మిగతా డబ్బంతా కూడా చంద్రబాబు నాయుడు జోబులోకి వెళ్తా ఉంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్తా ఉందని ఏదో చెప్పే ప్రయత్నం. నిజంగా ఈ ప్రెస్ మీట్ అంతా విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనే చెప్పుకుంటున్నారేమో గత 5 ఏళ్ళు ఏం చేశారో అనేది అట్లాగే అనిపించింది. పూర్తిగా రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ గనులన్నీ కూడా కొల్లగొట్టేస్తూ ఉన్నారు, తర్వాత పూర్తిగా మాఫియా నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన వాళ్ళు విన్న వాళ్ళు అందరూ కూడా గతంలో జరిగినవే మా కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారు అనే దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చివరికి లిక్కర్కి సంబంధించి కూడా వచ్చారు. ఇక లిక్కర్కి సంబంధించి దాంట్లో చెప్తా ఉన్నారు ఎవరి వాసుదేవరెడ్డి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎట్లా చెల్లుతుంది, అనూషా నట ఎవరో క్లర్క్ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎట్లా చెల్లుతుంది, ఆమె ఏంటి అసలు అందులో ఈ వాసుదేవరెడ్డిని బెదిరించారు, ఆ తర్వాత ఆయన మళ్ళీ కేంద్ర సర్వీసులకు పంపించేశారు ఆయన ఇచ్చిన తర్వాత అని చెప్పి ఇది చెప్పడం. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి గురించి చెప్పారు. రాజ్ కసిరెడ్డి ఎవరు, ఆయన ఒక ఐటీ సలహాదారు, దీనికి ఆయనకి ఏం సంబంధం అని చెప్తా ఉన్నారు. మరి ఇటు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడ మీటింగులు జరిగినా ఆయన్నే పాల్గొన్నారని చెప్పి చెప్తా ఉన్నారు కదా. విజయసాయి రెడ్డి A2గా ఉన్నారు మీకు అన్ని కేసుల్లో కావచ్చు మీకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఆయన కూడా క్లియర్గా చెప్పారు కదా రాజకేశ్ రెడ్డి దీంట్లో చాలా కీలకం అని చెప్పేసి. సో ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి కదా, ఫోన్ కాల్ కావచ్చు ఏం చేశారు ఏంటి అన్నీ కూడా బయటకు తీస్తున్న పరిస్థితి కదా. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా విజయసాయి రెడ్డికి 3.5
సంవత్సరాలు ఇంకా కూడా ఆయనకు సంబంధించిన పదవి ఉంది రాజ్యసభ, కానీ కూటమి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన అదంతా వదిలేశారు. అంటే ఎవరైనా బయటకు వచ్చేస్తే ఇదంతా కూటమి ప్రభుత్వం. సో ఆయన క్లియర్గా చెప్పారు ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మద్యం స్కామ్లో నేను సగమే బట్టలు ఇప్పాను, ఇంకా కూడా ఇప్పుతాను, నన్ను పిలవండి, నేను మాట్లాడతాను, నేను చెప్తానని ఆయనే చెప్తా ఉన్నారు. క్లియర్గా ఆయన చెప్తున్నారు. మొన్న ఈడీ ముందు కూడా అటెండ్ అయ్యారు, సిట్ ముందు కూడా, వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లా చెప్తా ఉంటే తర్వాత ధనుంజయ రెడ్డి, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళను మామూలుగా ఇట్లానే ఆ తర్వాత అన్న అని సంబోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్నారు ఆల్రెడీ కూడా రిమాండ్లో. మరి ఎక్కడ ఈయన వాళ్ళకి సంబంధించి విధంగానే మాట్లాడితే మరి ఎక్కడ ఓపెన్ అయిపోతారో తెలియదనే భయంతో ధనుంజయ రెడ్డి అన్న, కృష్ణమోహన్ అన్న, అసలు వాళ్ళకి ఏం సంబంధం, ఒక ఆయన ఓఎస్డి, ఒక ఆయన కార్యదర్శి అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తున్నారంటే దాదాపుగా గతంలో 2014 నుంచి 19 వరకు లిక్కర్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మార్కెట్లో బాగా ఎక్కువగా కూడా ఈ సేల్స్ ఉండేవి ఆ ఏపీలో. సో అప్పుడు ఎక్కువ సేల్స్ ఉన్నప్పుడే ఆదాయం వస్తుంది, ఆ ఆదాయానికి గండి కొడతారు, ఆ ఆదాయం ద్వారానే డిస్టిలరీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేశారని చెప్తూ, ఇప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా సేల్స్ బాగా పడిపోయాయి. సో సేల్స్ ఎందుకు పడిపోయాయంటే నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాను, సో రేట్లన్నీ కూడా పెంచేశాను, సో ఎక్కడా కూడా ఎవరు కూడా ఎక్కువ మద్యం తాగలేదు. ఆ తర్వాత అంత సేల్స్ పడిపోయినప్పుడు డిస్టిలరీలు డబ్బులు ఎట్లా ఇస్తాయని చెప్తా ఉన్నారు. ఈ సేల్స్ పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ పడిపోయినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ ఇళ్ళకే వెళ్ళిపోయినాయంట డబ్బులు. సో సేల్స్ పడిపోయాయని చూపించడం అంటే మద్యం కొనుగోలు జరిగింది, కానీ అవన్నీ కూడా రికార్డుల్లో చూపించలేదు. సో అదొకటి. ఆ తర్వాత చెప్తా ఉన్నారు నేను క్యూఆర్ కోడ్లు కూడా పెట్టానని చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఏదైతే డిజిటల్ పేమెంట్లే పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల్లో, ఇంకా బాటిల్కు క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ను మనం పెట్టగానే ఆ తర్వాత ఆన్లైన్లో రికార్డ్ అయిపోతుందట. ఇట్లాంటిది ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? గత 5 సంవత్సరాలు ఏ బాటిల్ కొన్నా కానీ క్యూఆర్ కోడ్ దానికి ఉంటుందట. ఆ క్యూఆర్ కోడ్ను చూపించగానే దాంట్లో రికార్డ్ అయిపోతుందట. ఒక మద్యం బాటిల్ కొన్నారు, దానికి ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత ఇది జరిగింది అనేది పైన ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతుందట డీటెయిల్స్. అసలు క్యూఆర్ కోడే కాదు, కనీసం డిజిటల్ పేమెంట్ చేయడానికి స్కానర్ కూడా పెట్టలేదు. సో అంతా నగదు లావాదేవీలే. ఆ డబ్బంతా కూడా ఎటుపోయిందో అందరికీ తెలిసిందే. ఇన్ని అసత్యాలు చెప్తా ఉన్నారు అని చెప్పేసి కూడా